మల్కాజ్గిరి నియోజకవర్గంలో 22A నిషేధిత జాబితాలో చేర్చబడిన సర్వే నెంబర్లు వెంటనే రద్దు చేయాలని నిరసిస్తూ ఈ రోజు నెరన్మేడ్ వాజ్పేయి నగర్ లో బాధిత కాలనీ సంఘాలతో బీఆర్ఎస్ సభ ఏర్పాటు చేసింది. సభకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కాలనీ సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం 22A నిషేధిత జాబితా పేరుపై ప్రజలను దోపిడీ చేస్తోందని, నిషేధిత జాబితా కారణంగా మల్కాజ్గిరిలో సుమారు 30,000 కుటుంబాలపై ఈ భారం పడుతుందని తెలిపారు. కేవలం 30% కమిషన్ కోసమే ప్రభుత్వం పేద ప్రజల ఇళ్లను నిషేధిత జాబితాలో చేర్చిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు కూడా నిషేధిత జాబితాలో చేరడం కారణంగానే ఈ రోజు రెవెన్యూ మంత్రి క్షమాపణ చెప్తున్నారని వ్యాఖ్యానించారు. మంత్రి చేసిన తప్పులను అధికారులపై నెట్టి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని, తక్షణమే చేసిన తప్పుకు బాధ్యతగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కూడా కనీసం మనకు హ్యాపీగా ఉండేది లేదు. ఈ విధంగా మనకు కనీసం మళ్ళీ మనకు ముందు కనీసం ఏ విధంగా మనం హ్యాపీగా ఫీల్ అయినామో, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఇప్పుడు మనకు నిజ స్వరూపం చూపిస్తున్నారు. వాళ్ళు ఏమిటి, వాళ్ళ శక్తి ఏమిటి చెప్పి ఇప్పుడు అలాంటివి లేకుండా మన గౌరవాలు కాపాడుకోవాలి. మనం ఈ విధంగా కనీసం మనం రికమెండేషన్ స్టార్ట్ ఇచ్చాము. కోర్టుకి వెళ్ళిన తర్వాత ఇండియన్ వాటర్ ఇట్ ఈస్ నాట్ ది గవర్నమెంట్ ల్యాండ్, ఇది భూదాన్ ల్యాండ్. కనీసం సృష్టించిన దేవుడు కూడా ఇది బ్యానర్స్ పెట్టలేదు, ఏది లేదు. కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళు మాత్రం మనం సృష్టించ ఆ 4 రోజులు మాత్రం హ్యాపీ ఉండేదానికి దేవుడు మనం పంపించాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత మంచిగా చేసిన తర్వాత మాట్లాడిన నెక్స్ట్ జన్మలు ఏ విధంగా వృద్ధం చేసిన కుక్కలు, పిల్లులు గంది తప్పులు చేస్తున్నారు వచ్చిన గవర్నమెంట్ ప్రకృతి. ఇప్పుడు నేను ఎందుకు రిప్రజెంటేషన్ కూడా మనకు మన ఎమ్మెల్యే గారి ఇప్పుడు గౌరవ ఎమ్మెల్సీ దాసో శ్రావణ్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. సభకు వర్గంలో రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశత్వంగా అమలు చేస్తున్నటువంటి దీనికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు విచ్చేసినటువంటి మనందరికీ అండగా ఉంటూ మనతో పాటు ఈ పోరాటానికి మద్దతు తెలిపేందుకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, మాజీ మంత్రివర్యులు మరి రాజశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ నియోజకవర్గ సీనియర్ నాయకులు నందికంటి శ్రీధర్ గారు, తెలంగాణ ఉద్యమకారులు బండారు లక్ష్మారెడ్డి గారు, వేదికపై ఉన్నటువంటి వివిధ డివిజన్ల అధ్యక్షులు, కార్పొరేటర్లు, వివిధ కాలనీలకు సంబంధించినటువంటి రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ వారు, ప్రజల ఆస్తులపై నీ ఇష్టం ఉన్నట్టు పెత్తనం చేస్తే ఈ ప్రజలందరూ కలిసి నీ ప్రభుత్వాన్ని పాతర పెడతారు, జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. సో మిత్రులారా, డెఫినెట్ గా బీఆర్ఎస్ మీ వెనుక ఉంటది. మీ సమస్య పరిష్కారం అయ్యేదాకా పోరాటం చేస్తాం. రేపు అసెంబ్లీలో కూడా అసెంబ్లీని స్తంభింపజేసైనా ఈ ప్రభుత్వం మెడలు వంచైనా సరే ఈ నిషేధిత భూముల జాబితాను పూర్తిగా తొలగించేదాకా కూడా ఈ రాష్ట్రంలో నష్టపోయిన ప్రజల పక్షాన, రైతుల పక్షాన, అందరి పక్షాన కూడా మేము పోరాడతాం. మీకోసం ప్రధాన ప్రతిపక్షంగా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటది. మీరెవ్వరు కూడా అధైర్యపడొద్దు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. గవర్నమెంట్ పెట్టిన టోల్ ఫ్రీ నంబర్ పనిచేస్తలేదు, కానీ మీకు జనతా గ్యారేజ్ తలుపులు తెరిచే ఉంటాయి. జనతా గ్యారేజ్ అంటే మీకు తెలుసు, తెలంగాణ భవన్ మూసీలో పేదల ఇల్లు గులగొడుతుంటే మూసీ ప్రాంత ప్రజలు జనతా గ్యారేజ్ తలుపులు దోసుకొని వచ్చిండ్రు. బీఆర్ఎస్ వాళ్ళకి అండగా ఉన్నది, వాళ్ళని కాపాడుకున్నది. కళ రూపాయి కూడబెట్టుకొని ఇల్లు కట్టుకుంటారు. రూపాయి కూడబెట్టుకొని చిట్టీలేసి తమ జీతంలో నెల ఆదా చేసుకొని ఒక ప్లాట్ కొనుక్కుంటారు. చచ్చిపోయే నాటికి సొంత ఇంట్లో చచ్చిపోవాలి. ఎన్నటికైనా ఒక సొంత ఇల్లు ఉండాలని ఇది పేద మధ్యతరగతి ప్రజల కళ, ఆకాంక్ష. అటువంటిది వాళ్ళ జీవితకాల కష్టాన్ని ఒక పెన్ను పోటుతో, మీ అత్యాశతో, మీ పర్సంటేజీల కోసం ఇలా భూములను నిషేధిత జాబితాలో పెడితే ఆ కుటుంబాలు పడే బాధ ఎంత, ఆ కుటుంబాల్లో ఉండే ట్రామా ఎంత, వాళ్ళు పడేటువంటి కష్టానికి ఎవరు జవాబుదారీ వహిస్తారు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా.
ముఖ్యంగా ఇది ఎక్కడ జరిగింది ఎక్కువ? హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఎక్కువ జరిగింది. ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ మొత్తం జిల్లాలు నా చేతుల్లోకి రావాలి, అందరూ నా చుట్టూ తిరగాలి, నేను ఈ విలువైన భూముల్లో పర్సంటేజీలు కొట్టాలని ఒక పథకంతో, ఒక కుట్రతోనే ఈ భూములన్నీ నిషేధ జాబితాలో పెట్టినటువంటి పరిస్థితి. అందువల్ల ఇలా ఇది కేవలం శాంపుల్. ఇక్కడ ఇంతమంది కాలనీ వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళ పార్టీకి సంబంధం లేదు. అనేక మంది ఎఫెక్టెడ్ పార్టీలు ఇక్కడికి వచ్చినారు. మా రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే గారు అన్న, మా దగ్గర కాలనీలు ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, దయచేసి మీరు రావాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచితే ఈ ప్రజలకు భరోసా దొరుకుతుంది, ఒక నమ్మకం దొరుకుతుంది, ఒక ధైర్యం దొరుకుతుంది అని చెప్తా ఉన్నారు. అవి మాత్రమే తక్షణమే తొలగించాలి. దరఖాస్తులు పెట్టాల్సిన అవసరం లేకుండా, ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పెట్టింది మీరు తక్షణమే తొలగించాల్సినటువంటి బాధ్యత కూడా మీదే. కానీ దాని ముసుగులో మీరు కబ్జాలు పెట్టిన భూములో, మీరు అక్రమంగా అగ్రిమెంట్లు చేసుకున్న అసైన్డ్ భూములో, CS14 భూములో, ఇంకో భూములో తీసేస్తే ఊరుకోము. నేను ఈ సందర్భంగా అధికారులకు కూడా చెప్తున్నా, ఈ ప్రభుత్వ తీరేందో మీకు అర్థమైంది. తప్పులు వాళ్ళు చేస్తున్నారు, మీ మీద నెడుతున్నారు. ఇప్పుడు మంత్రిని కాదని, ప్రభుత్వాన్ని కాదని ఇన్ని లక్షల మంది అపార్ట్మెంట్లు, ప్లాట్లు, ఇండ్లు గవర్నమెంట్ భూములుగా నిషేధిత భూముల జాబితాలో పెట్టే ధైర్యం ఒక అధికారికి ఉంటుందా? ఒక్క MROనా, ఒక్క కలెక్టరా ఇది చేసింది? రాష్ట్రమంతా జరిగింది కదా. అందరు కలెక్టర్లు పెట్టిండ్రు, అందరు MROలు పెట్టిండ్రు అంటే అందరు కూడా బల్కొని అయితే చేయరు కదా. ప్రభుత్వం చెప్తేనే చేస్తారు. ఇట్ ఈస్ నాట్ వన్ కలెక్టర్, ఇట్ ఈస్ నాట్ వన్ తహసీల్దార్, ఇట్ ఈస్ నాట్ వన్ RDO. హోల్ స్టేట్, రాష్ట్రమంతా నిషేధిత జాబితాలో పెట్టిందంటే ఇది మంత్రి గారి నిర్ణయం, ఇది ప్రభుత్వ నిర్ణయం కనుకనే రాష్ట్రం అంతా అమలైంది. ఒకవేళ అధికారి తప్పైతే ఒక కలెక్టరో, ఒక జిల్లానో, ఒక MROనో, ఒక RDO జరగాలి. రాష్ట్రమంతా జరిగిందంటే ఇది ప్రభుత్వ నిర్ణయం కనుక, ఇది మంత్రి గారి నిర్ణయం కనుక రేవంత్ రెడ్డి తక్షణమే ఆ మంత్రిని డిస్మిస్ చేయాలి, ఆ మంత్రి మీద రేవంత్ రెడ్డి చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. భూములైతే పెట్టిందో దరఖాస్తులు పెట్టాల్సిన అవసరం లేదు, ప్రజలను ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మీరే పెట్టిండ్రు, తక్షణమే ఆ భూములన్నీ కూడా నిషేధిత జాబితా నుంచి తొలగించాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నేను అడుగుతున్నా, రేవంత్ రెడ్డిని కూడా నిషేధిత జాబితాలోకి వచ్చింది. ఈ ప్రభుత్వం ఎట్లుంది అంటే గుడ్డెద్దు చేనులో పడ్డట్టుంది. వీళ్ళు సర్కారు నడుపుతలేరు, సర్కస్ నడుపుతున్నారు వీళ్ళు. ముఖ్యమంత్రి ఇంటికే దిక్కు లేకపోతే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంది, పేద ప్రజల పరిస్థితి ఏంది? ఇప్పుడు ముఖ్యమంత్రులు నిషేధిత జాబితాలకు వచ్చినాక ఇప్పుడు సురుకు పుట్టింది. ఇప్పుడు వచ్చి రేవంత్ రెడ్డి ఈయన అంటుండు, పొంగులేటి సారీ అంటుండు. ఎవరికి చెప్తున్నావు పొంగులేటి సారీ? ముఖ్యమంత్రికి చెప్తున్నావా? ఏదో తెలియక నీ ఇల్లు కూడా పెట్టినా జరేమనుకోకు సారీ అంటుండా? ఇంత పదవి పోతుందని సారీ చెప్తున్నావా? ముఖ్యమంత్రిలే ఇవాళ నిషేధిత జాబితాలు పెడితే ఇప్పుడు ముఖ్యమంత్రి దరఖాస్తు పెట్టిండు, నా ఇల్లు తీసేయండి మరి. రేవంత్ రెడ్డి కూడా నా ఇల్లు నిషేధిత జాబితాలో పడ్డది, నాది తొలగించగలరు అని అప్లికేషన్ పెట్టిండా మీ సేవలో పోయి? మరి ప్రజలు ఎందుకు పెట్టాలి? ఈ ప్రజలను ఎందుకు ఆఫీసుల చుట్టూ తిప్పుతున్నావు? చేసిన తప్పు నీది, తప్పును సరిదిద్దాల్సిన బాధ్యత కూడా నీదే. ప్రజలను ఇబ్బంది పెట్టద్దు. ఏవైతే అన్యాయంగా, అక్రమంగా పేద మధ్యతరగతి ప్రజల భూములను మీరు నిషేధిత జాబితాలో పెట్టినారో వెంటనే వాటిని తొలగించాలి, లేదంటే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడుతుంది. జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నా. ఈ యొక్క నిషేధిత జాబితాలో పెట్టిండ్రన్నా, మాకు వక్ఫ్ బోర్డులో ఇంతకు ముందు ఎప్పుడు కూడా నిషేధిత జాబితాలో లేకుండే ఒక 20 ఎకరాలు కబ్జా పెట్టుకోవడానికి దాన్ని కూడా నిషేధిత జాబితాలోకి తీసుకొచ్చిండ్రు. అసలు ఉదాహరణలు చెప్పుకుంటూ పోతే అనేక ప్రాంతాలు అసలు వాళ్ళకి అర్థమే అవుతలేదు. ఇప్పుడు ఇంతకు ముందు బాబు చెప్పినట్టు ఒక డిఫెన్స్ కాలనీ, ఇంతకుముందు ఒక జూపల్లి హోమ్స్, వాళ్ళు ఒక చట్టబద్ధంగా కొనుక్కున్న ఆస్తిని వీళ్ళు ముటేషన్ చేయని కారణంగా, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కారణంగా వీటిని అన్నిటిపైన కూడా నిషేధంలోకి పెట్టడం జరిగింది. వీటిపైన మేము సమగ్రంగా పోరాడుతున్నాం. మొన్న ఒక 6 నెలలు వక్ఫ్ బోర్డు దగ్గర తిరిగి, అయ్యా మీరు ఇది తప్పు చేస్తున్నారు, మీరు ఇన్ని ఇండ్లని మీరు ఈ విధంగా చేయొద్దు, మీరు అంటే ఆస్తి యజమానులని ఇబ్బంది పెట్టొద్దు అని అనుకునే మొన్ననే ఒక ఆర్డర్ ఇచ్చిండ్రు. 10,000 ఇండ్లని దాని నుంచి రిలీజ్ చేయించుకోగలిగినాం. ఇంకా అనేక పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అన్ని ఉన్నాయి, అయినా కానీ వాళ్ళు
రిజిస్ట్రేషన్ చేస్తారు సబ్ రిజిస్టర్ గారు, ఎందుకని చెప్పి వెళ్ళి అడిగితే ఇది 22A కింద కొన్ని, అదేంటి ఇది లింక్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి కదా ఫ్రమ్ పాస్ట్ 5 years నుంచి, అన్నీ ఉన్నాక ఎందుకు ఫ్రమ్ పాస్ట్ 40 years నుంచి ఉన్నాయి కదా ఎందుకు చేస్తున్నారంటే ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ వేస్తారు, దీంట్లో 22Aలో వేస్తారు, సో వీ కాంట్ రిజిస్టర్ అని చెప్పారు. మరి ఎలా ఏంటి ప్రాసెస్ ఏంటంటే అడిగితే కలెక్టర్ నుంచి NOC తీసుకురమ్మని చెప్పారు. కలెక్టర్ ఆర్ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే మేడం తనేమో ఇవి మాకు తెలియదు, ఇది ఎలా చేయాలో ప్రాసెస్ కూడా ఎలా చేయాలో అని అంటున్నారు. అది కాదు మేడం, మనకి NOC మీరే వేశారు కదా, ఇక్కడ మనకి నోటీస్ ఉంది, నోటీస్ డౌన్లోడ్ చేసుకున్నాను గవర్నమెంట్ పోర్టల్లో ఉంటే, IGRS గవర్నమెంట్ పోర్టల్లో ఉంటే, ఆ పోర్టల్లో డౌన్లోడ్ చేసుకుంటే ఓకే మాదే పడిందేమో, మా ప్లాటే పడిందేమో అనుకుంటే టోటల్లీ డిఫెన్స్ కాలనీ, ఈవెన్ భవన్ స్కూల్ కూడా పడింది, 50 acres భవన్ స్కూల్ పడింది. అట్లా చాలా ప్లాట్స్, ఆల్మోస్ట్ 137 ప్లాట్స్, ఎకర్స్ హండ్రెడ్స్ ఆఫ్ ఎకర్స్ ఓన్లీ ఈ డివిజన్లోనే పడ్డది. ఇప్పుడు ట్యాక్స్ కడుతున్నాం, ట్యాక్స్ డబుల్ ట్యాక్స్ అయిపోతుంది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మొత్తం నాశనం చేస్తున్న పబ్లిక్ పిక్చర్లు చేస్తున్నారు. ఇప్పుడు BRS గవర్నమెంట్ వచ్చినా కానీ కొంచెం చేస్తారని మాకు ఆశ ఉంది. దీంతో జాబితాలో పెట్టిన భూములపై పోరాటం జరిగింది. దీనికి గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారు రావడం జరిగింది ఇక్కడికి. అదేవిధంగా లక్ష్మారెడ్డి గారు, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు, కాలేరు వెంకటేష్ గారు, MLC దాసోజు శ్రావణ్ గారు, అదేవిధంగా మా మాజీ కార్పొరేటర్లు, నాయకులు, పెద్ద ఎత్తున కాలనీ వాసులు ఎవరైతే ఈ నిషేధిత జాబితాలో ఉందో వాళ్ళందరూ కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున రావడం జరిగింది. మల్కాజ్గిరిలో సుమారు 30,000 ఇండ్లని నిషేధిత జాబితాలో పెట్టిండ్రు. ఈ 1.5 year నుంచి, అంటే ఈ 3 to 6 months నుంచి 1.5 year మధ్యలో సుమారు 30,000 ఇండ్లు. అంటే ఒక్కసారి ఆలోచించండి ఎన్ని కుటుంబాలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నాయో ఒక్కసారి మనం అందరం ఆలోచించాలా. వాళ్ళు సడన్ గా పొద్దున్న లేచి ఒక బిడ్డ పెళ్లికి లోన్ తీసుకోవాలనుకోనో, లేకపోతే కొడుకు చదువు కోసం లోన్ తీసుకోవాలనుకుంటేనో వాళ్ళు వెళ్ళి సబ్ రిజిస్టర్ కార్యాలయం కనబడంగానే వాళ్ళని మీ యొక్క భూమి నిషేధిత జాబితాలో ఉంది అంటే వాళ్ళ మనోవేదన ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మనం ఆలోచించాలా. చాలా మందికి హార్ట్ అటాక్లు వస్తున్నాయి. ఇంతకు ముందే ఒక సోదరుడు చూపించిండు, 22A నుంచి నా ఇల్లు తీసేయకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటా అని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఇటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది? ప్రభుత్వం అనాలోచితంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం మూలాన ఇవన్నీ కూడా తలెత్తినాయని మేము అనుకుంటున్నాం. కాబట్టి ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, మీరు అనాలోచితంగా ఇన్ఎక్స్పీరియన్స్ గా పనిచేయకండి. మీరు దయచేసి మీరు ప్రజలని దృష్టిలో పెట్టుకొని పనిచేయండి అని పదే పదే కోరుతున్నాం.